హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రశాంతమైన ఏరియాలో కట్టించిన పచ్చటి పొలాల మధ్యలో కట్టించిన ఇల్లు చూద్దామండి. చాలా పీస్ఫుల్ ప్లేస్ లో ఇల్లు అయితే కట్టించారు. ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ చూద్దామండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 38x41 అండి. ఇది 173 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్ లో చూస్తే 3.5 సెంట్లు దాటి వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చండి. నీట్ గా సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. అలాగే మనకి బిల్డింగ్ అయితే వెనక్కి అయితే ఉంటుందండి. మన ఫ్రంట్ సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చి 8 అడుగులు ప్లేస్ అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ అయితే వెనక్కి అయితే కట్టించారు. ఇది కూడా మన పార్కింగ్ ఏరియా కింద వాడుకోవచ్చండి. మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చండి. ప్లైన్ డిజైన్ అయితే తీసుకున్నారు. మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే గార్డెన్ కూడా ఇచ్చారండి. మనకి బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. మనకి బిల్డింగ్ కి నార్త్ వైపు వచ్చి 4 అడుగుల పైన అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ ఎక్కడ ఉందన్నది ఇప్పుడే అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ కొవ్వూరులో అయితే ఉంటుందండి. మనకు జగన్నాథపురం వంతెన ఉంది కదా, నా వంతెన దగ్గరికి అయితే బిల్డింగ్ దగ్గర నుంచి ఒక 4 to 5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే ఇటు తోరింగ్కి అయితే మనకి ఒక 3 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి కొవ్వూరు అంటే మనకి వారాహి మాత టెంపుల్ ఉంది కదండి, రీసెంట్ గా చాలా ఫేమస్ అవుతుంది. ఆ ఊర్లో ఈ బిల్డింగ్ అయితే ఉందండి. చాలా మంచి లొకాలిటీలో ఈ బిల్డింగ్ అయితే కట్టించారు. పచ్చటి పొలాల మధ్యలో ఇల్లు అయితే ఉందండి. నాకు చాలా లోన్లీగా ఉండాలి, నాకు ఎవరితో సంబంధం లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉండాలన్న వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఇంటి దగ్గర నుంచి గ్రాసరీ ఐటమ్స్ కానీ, మిల్క్ కానీ, హాస్పిటల్స్ కానీ కొంచెం దగ్గరలోనే ఉన్నాయండి. మళ్ళీ అవుట్స్కట్స్ అయితే కాదు, కొంచెం సిటీకి దగ్గరలోనే ఉంటుందండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా క్వాంటిటీ ఇచ్చారండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే సింహద్వారం అయితే ఇచ్చారు. పక్కన నార్త్ వైపు కూడా ఒక డోర్ అయితే తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. మెయిన్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. ఇది నార్మల్ వుడ్ అయితే యూజ్ చేశారండి, టేక్ వుడ్ అయితే కాదు. మనం మెయిన్ డోర్ తీసి లోపలికి అంటే స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారు. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x16 సైజులో తీసుకున్నారండి. హాల్ పెద్దదిగానే వచ్చింది. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ డిజైన్ కి అయితే వెళ్ళారండి. మనకి చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. అక్కడక్కడ మనకి లేజర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. హాల్లో స్ట్రైట్ గా టీవీ నెట్ అయితే ఇచ్చారండి. మనకి ఇంట్లో కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదు, మనం అయితే చేయించుకోవాలండి. పక్కన 2 bedrooms కూడా ఇచ్చారు. మనకు ఓన్లీ సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. వుడ్ వర్క్ అయితే చేయించలేదు. మనకు కావాలంటే మనకు నచ్చిన విధంగా కబోర్డ్స్ అయితే చేయించుకోవచ్చండి. మనకి హాల్ కూడా పెద్దగా ఇచ్చారు. నార్త్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారు. లోపల డోర్స్, గుమ్మాలు ఇవన్నీ కూడా వుడ్ తోనే చేయించారండి. టోటల్ గా వుడ్ కి అయితే వెళ్ళిపోయారు. హాల్లో సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఫ్రెండ్స్, లోపల ప్లస్ డోర్స్ కాకుండా వీళ్ళైతే ఓన్ గా చేయించిన డోర్స్ అండి. ఇవి రెడీమేడ్ డోర్స్ కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ బెడ్రూమ్ లో టోటల్ గా బ్లూ కలర్ యూజ్ చేశారండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కదా, ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 సైజులో తీసుకున్నారు. మనకి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ కానీ, సూట్స్ కానీ, ట్యాప్స్ కానీ అన్ని ఫిక్సింగ్ అయితే చేస్తారండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే సిమెంట్ కబోర్డ్ అయితే చేయించారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకైతే ఒక కిటికీ అయితే తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. అలాగే వెస్ట్ వైపు అయితే ఇక్కడ అటకైతే ఇచ్చారండి. లోపలంతా కూడా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉందండి. బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకైతే ఇక్కడ కబోర్డ్ అయితే చేయించారండి. బీవీఎస్ బెడ్రూమ్ లో మనకి నార్త్ వైపు గోడకైతే చేయించారు. ఇక్కడ ఈస్ట్ వైపు గోడకైతే కబోర్డ్ చేయించారండి. సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. వుడ్ కబోర్డ్స్ అయితే చేయించలేదండి. ఆ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఆ వర్క్ చేయించకుండా వీళ్ళైతే ప్రైస్ అయితే చెప్తున్నారు. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే వీళ్ళు చెప్పడం 40 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 40 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కదా, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. ఇంటికైతే లోన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, మన హాల్ నుంచి పక్కన ఇక్కడ పూజారం అయితే తీసుకున్నారు. పూజారం కూడా పెద్దదిగానే ఉంది. ఈజీగా ఒక 4గురికి అయితే సరిపోతుందండి. దేవుని పెట్టుకుని చిన్న ప్లాట్ఫారం కూడా సిమెంట్ తో చేయించారు. మనకి ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు. సౌత్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. టోటల్ ఈ ఏరియాలో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మన పక్కనే కిచెన్ అయితే ఇచ్చారు. బిల్డింగ్ కి ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారండి. యూసెఫ్ ప్లాట్ఫారం అయితే యూజ్ చేశారు.
మనకు పైన అటక్ కూడా యూజ్ చేశారండి. మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టినాక అటక్ కూడా ఇచ్చారండి. అటక్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకు లోపలంతా కూడా కబోర్డ్ వర్క్ చేయించుకోవడానికి అయితే నాకు తెలిసి ఒక 2 to 3 lakhs అయితే అవుతుందండి. మనకి చెప్పాను కదా, కొంచెం సిటీకి అవుట్స్కట్ లో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనుకోవాలి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి లొకాలిటీ ఇల్లు అయితే ఉందండి. వాటర్ అయితే చాలా బాగుంటుంది. నాన్ పొల్యూషన్ ఏరియా అండి. మనకి బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా మంచిగానే చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే డైరెక్ట్ ఓనర్సే మీకు చూపిస్తారండి. మాకు కాల్ చేస్తే డైరెక్ట్ మీకు ఓనర్స్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తా ఉంటే వాళ్ళే దగ్గర ఉండి మీకు ఇల్లు వచ్చి చూపిస్తారు. మీకు హౌస్ నచ్చితే మేమే మంచి మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.